హలో నమస్తే, నేను అశోక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్, విజయవాడ రియల్ ఎస్టేట్, ఇలా రియల్ ఎస్టేట్ గురించి మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాము. రియల్ ఎస్టేట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రిటర్న్స్ రాక చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ నవనిర్మాణ గ్రూప్ వాళ్ళు ఒక కొత్త వెంచర్ని స్టార్ట్ చేశారు. ఎవరు ఊహించిన విధంగా సౌత్లోనే వీకెండ్ హోమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఇది ఎక్కడో కాదు, మన విజయవాడకి దగ్గరలోనే ఒక కొత్త వెంచర్ని తీసుకొచ్చారు. అసలు వీకెండ్స్ హోమ్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతవరకు రిటర్న్స్ వస్తాయి, రిటర్న్స్ చాలా లాంగ్ పీరియడ్లో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ షార్ట్ పీరియడ్లోనే ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ ప్రాఫిట్ ఎలా పొందాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనం ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. నాతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకట సాయినాథ్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో సార్, రియల్ ఎస్టేట్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. చాలా మందికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే ఎవరు చూసినా కూడా ఫిగర్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. 1 crore, 2 crores, 5 crores ఇలా చెప్తూ ఉంటారు. సో ఏంటి సార్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి, మీరు చాలా ఇయర్స్గా రియల్ ఎస్టేట్ పర్సన్గా ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుంది అది? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడు కూడా సెగ్మెంట్ వైజ్ మనం డివైడ్ చేస్తామండి కస్టమర్స్ని. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంటే ఈ ప్రాజెక్ట్ ఈ కస్టమర్స్కి అని చెప్పేసి మనం ఎప్పుడు డిజైన్ చేసుకుని వెళ్తాం మార్కెట్. ఓకే, అంటే మీరు ఒక ప్రీమియం ఏరియాలో సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గ కస్టమర్స్ మనం ఎదుగుతాం. అలాగే హైదరాబాద్ ఒక 25-30 years అందరికీ అందుబాటులో ఉండేది ఒకప్పుడు. ఈ రోజున అందుబాటులో లేదు. ఎందుకు అంటే మార్కెట్ సైజ్ పెరిగింది, రేట్స్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. అయితే ఇలా మీరు అన్నట్టుగా ఇది ఒక సముద్రం సబ్జెక్ట్. ఈ కస్టమర్కి తగ్గ ప్రోడక్ట్ కోసం ఎత్తుక్కుంటూ పోవడమే. ఈ రోజున అదే విధంగా ఈ ఏదైతే రియో రిచ్ ఫార్మ్స్ అని తీసుకొచ్చామో, మేము కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాము, ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి కస్టమర్కి వెరీ షార్ట్ టైంలో రావాలని ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో సార్, ఈ రియో రిచ్ ఫార్మ్స్ అనేది మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే రాబోయే 10 to 20 years ఎవరైతే పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని బిఫోర్ 20 years మీరు ఇచ్చేస్తున్నారు. బట్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉంటుంది అంటారు అది? అంటే ఎప్పుడు కూడా ఎడ్యుకేట్ చేయాలండి. ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఆలోచనలు ఎప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళ గ్రిప్ ఉంటుంది. మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీ సబ్జెక్ట్లో మీకు గ్రిప్ ఉన్నట్టే మా రియల్ ఎస్టేట్లో మాకు ఒక ఐడియా ఉంటుంది. మేము ఒక 25 yearsగా కొన్ని వేల కస్టమర్స్ని చూస్తుంటాం. అసలు కస్టమర్కి ఏం కావాలి అనేది అతనికన్నా మాకే తెలుస్తుంది. ఓకే, ఆ దృష్టిలో పెట్టుకునే ప్రొడక్ట్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇలా ఎంతమంది చేస్తున్నారు అంటే మీకు 100లో 10 మంది కూడా చేయరు. ఓకే, ఎందుకంటే ఒక ఏరియా రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఒక ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ డెవలప్ చేసి దానిలో రిటర్న్స్ని కస్టమర్స్కి పంచడమే యాక్చువల్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేసే పని. ఓకే, ఈరోజు ఎన్ని కంపెనీలు ఆ పని చేస్తున్నాయి. బాగా డెవలప్ అవుతుంది, ఇన్వెస్ట్ చేసేయండి అంటారు. ఒక 1 or 2 years మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. దానిలో లాభపడే వాళ్ళు ఒక 10 మంది అయితే నష్టపోయే వాళ్ళు 90 మంది ఉంటారు. కానీ మీరు 90s 2000sలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో హైదరాబాద్లో, దానిలో ఎంతమంది నష్టపోయారు? చాలా మంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. సో విషయం ఏంటంటే, ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ ఆలోచించుకుని బిజినెస్ ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మేము చెప్పే విషయాలన్నీ కూడా లాంగ్ టర్మ్ మీద ఆలోచించి చెప్తాం. మీరు ఒక రియో రిచ్ ఫార్మ్స్ అనేది ఒక విజయవాడ మార్కెట్ అంటే గత 5 సంవత్సరాలుగా కూడా ఇన్వెస్ట్ కాదు, పేరు వినడానికే భయపడ్డారు. అవును. ఇప్పుడు ప్రాక్టికల్గా కూల్గా కనుక ఒక కస్టమర్ కూర్చొని ఆలోచిస్తే ఒక 3000 to 5000 rupees per square yard హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతోంది? ఎక్కడైనా ఉందా? లేదు. సో ఆ రేట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎన్ని టైమ్స్ మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక 10,000 rupees ఉన్నది 20,000 అవడానికి ఎంత టైం పడుతుంది? 3,000 ఉన్నది 10,000 అవడానికి ఎంత టైం పడుతుంది? మీరు ఆలోచిస్తే 3,000 10,000 అవడానికి ఒక 1 year పడితే, అదే 10,000 20,000 అవడానికి 3 years పడుతుంది. మల్టిప్లికేషన్. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడే మేము ఆలోచించింది ఏంటంటే, ఒక నెగిటివ్ మార్కెట్ ఎప్పుడు లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, హైలో ఉన్నప్పుడు అమ్ముకోవాలి. చాలామంది హైలో ఉన్నప్పుడు టెంప్ట్ అయి ఇన్వెస్ట్ చేస్తారు, లోలో ఉన్నప్పుడు ఏడుస్తారు. ఓకే, మాది పడిపోయింది. అదే జరుగుతుంది. చాలా మందికి ఈ కాన్సెప్ట్ తెలియదు సార్. ఎందుకంటే మీరు చెప్పిన ఈ ఈక్వేషన్ చూసినప్పుడు, ఎందుకంటే చాలా మంది 10,000 ఉందంట అక్కడ, ఇది 15,000 అవుద్దంట అని చెప్పేసి ఫాస్ట్ గ్రోప్ గురించి చూస్తారు. సో ఈ 3,000 2,000 ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది ఇంత తక్కువ కదా, ఇప్పుడు దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి అది 5,000 10,000 అయ్యేసరికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ ఏంటంటే విజయవాడ లాంటి టాప్ ఆఫ్ ద సిటీ దగ్గరే ఈ 3,000, నాకు తెలిసి ఈ 3,000 5,000 అనేది ఈ విజయవాడ సిటీ ఏరియాలో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కూడా లేదు. ఎందుకంటే పక్కన అమరావతి చూసినా కానివ్వండి, ఆ ఏరియాస్ చూసినా కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు. అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే మళ్ళీ రిటర్న్స్ వస్తాయా లేదన్న భయం ఉంటుంది. సో ఏంటి సార్, మీ పర్టికులర్గా మీ ప్రాజెక్ట్ సంబంధించి ఈ వెంచర్లో మీరు ఇస్తున్న స్పెసిఫికేషన్స్ ఏంటి? అసలు ఈ ప్రాజెక్ట్ మీరు చేయడానికి మెయిన్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? నేను ఈ ప్రాజెక్ట్ ఆలోచన చేసినప్పుడు ఏంటంటేనండి, బేసిక్గా మేము హైదరాబాద్ మార్కెట్లో ఉండి మేము బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ వీకెండ్ హోమ్స్ ఆఫ్టర్ కోవిడ్
వీకెండ్ హోమ్స్కి బాగా డిమాండ్ పెరిగిన తర్వాత హైదరాబాద్లో వీకెండ్ హోమ్స్ కొనాలి అంటే బేసిక్గా ఇంతకుముందు మొయినాబాద్ సైడే ఉండేది. ఓకే. చేవేళ్ల సైడ్, మొయినాబాద్ సైడ్, తిరువులు జియో ఇన్వెస్ట్ చేసేవారు. అయితే ఇక్కడ కూడా బాగా రేట్లు పెరిగిపోవడం, తర్వాత మీరు ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ టువర్డ్స్ నారాయణ్ ఖేడ్ కానీ ఇంకా వేరే అదర్ సైడ్స్ కానీ తీసుకుని వెళ్తే కస్టమర్ ట్రావెలింగ్ టైం చూసుకుంటాం, రిటర్న్స్ చూసుకుంటున్నాం, సెక్యూరిటీ చూసుకుంటున్నాం, ఫెసిలిటీస్ చూసుకుంటున్నాం. ఇన్ని కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా ఏ కస్టమర్కి కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయరు. ఓకే. మీరు ఇన్వెస్ట్ చేయండి రిటర్న్స్ వస్తాయని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇక్కడ మీరు ఉండేది ఉదాహరణకు ఒక ఎల్బీ నగర్ అయితే నారాయణ్ ఖేడ్ మీరు వెళ్ళడానికి మీకు 4 hours పడుతుంది. అవును, ఈ ట్రాఫిక్. ఇప్పుడు నారాయణ్ ఖేడ్లో కూడా ప్రాజెక్ట్స్ లేవు. ఉదాహరణకి ఏంటంటే అక్కడి నుంచి మీరు ఒక 15-20 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక 4 hours ట్రావెల్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేయగలుగుతారు? మీరు అసలు ఎందుకు వెళ్తున్నారు? ఒక పీస్ ఆఫ్ మైండ్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. ఒక ఎమర్జెన్సీ వచ్చింది మీకు, ఒక అర్జెంటుగా మీకు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తారు? ఒక ఫుడ్ ఎంజాయ్ చేయాలి, ఎక్కడికి వెళ్తారు? ఫెసిలిటీస్ ఏముంటాయి, రిటర్న్స్ ఏమొస్తాయి? ఇవన్నీ కూడా ఒక 4-5 ఇష్యూస్ని తీసుకొని నేను ఆలోచించింది ఏంటంటే అదే 4 hours జర్నీలో నేను కస్టమర్కి రిటర్న్స్ ఇవ్వాలి, నేను అనుకున్న ఫెసిలిటీస్ ఇవ్వాలి, కస్టమర్స్కి బెనిఫిట్ ఉండాలి. కస్టమర్ వెళ్తే ఒక వీకెండ్ కాదు, అక్కడ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేస్తే ఇమీడియట్ రిటర్న్స్ రావాలి. నాకు కనబడిన ఏకైక డెస్టినేషన్ విజయవాడ. ఓకే. విజయవాడకి ఒక మెయిన్ బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి మేము జస్ట్ ఒక 20 to 30 minutes డిస్టెన్స్లో ల్యాండ్ ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేసాం. ఆ ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడ 15,000 అమ్ముతున్నారు. ఇదే 20 kilometers డిస్టెన్స్లో, విజయవాడకి 20 kilometers డిస్టెన్స్లో ఇప్పుడు కూడా 15,000 అమ్ముతున్నారు. కానీ మార్కెట్ నెగటివ్ చాలా ఉంది. మీరు ఇందాక అన్నారు కదా 15,000లో ఇన్వెస్ట్ చేస్తే 50,000 ఎప్పుడయ్యేది, 3 times ఎప్పుడు పెరగాలి. సో అక్కడ నేను వెళ్ళి వీకెండ్ హోమ్స్ అన్నా కూడా ఎంతమంది వస్తారు? అంత యూనిక్గా ఏమి ఉండదు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఏ ఇన్వెస్టర్, మేము క్రౌడ్ని పుల్ చేయాలి అక్కడికి. మీ కొన్న ప్రొడక్ట్ని నేను వీకెండ్ హోమ్స్ అంటే మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్తారని కాదు, ప్రతి వీకెండ్ ఒక మనిషి రావాలి అక్కడికి. రావాలంటే ఒక యూనిక్నెస్ క్రియేట్ చేయాలి. అందుకని మేమేం చేసామంటే వల్లూరుపాలెం అనే ఊరు దగ్గర ఒక ఐలాండ్ తీసుకున్నాం. ఐలాండ్లో ఒక 50 acres మేము తీసుకొని దానిలో ఏం చేసామంటే ఆల్ 630 square yards, ఓకే, 40-30 feet రోడ్స్, టోటల్ ఫెన్సింగ్ విత్ ప్లాంటేషన్, ఫ్రూట్ ప్లాంటేషన్స్, ఒక క్లబ్ హౌస్, రివర్ ఫ్రంట్ రిసార్ట్, ఇవన్నీ కూడా డిజైన్ చేసి కస్టమర్స్కి ఏం చెప్తున్నాము, మీరు ఒక 630 square yards ఇన్వెస్ట్ చేయండి. మేము లాంచింగ్ చేసింది 15 lakhsలో లాంచ్ చేసాం. ఎవ్రీ 10 plotsకి మాకు రేట్ పెరుగుతుంది. ఎందుకంటే మేము కస్టమర్స్ని ఎప్పుడు కూడా ఎలా చూస్తామంటే మేము చెప్పే మాటలన్నీ వింటున్నప్పుడు కస్టమర్ ఎప్పుడైతే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడో ఆ యాక్సెప్టెన్స్లోనే కస్టమర్ మేము బెనిఫిట్ ఇచ్చేస్తాం. మా మైండ్ సెట్ కూడా అలాగే ఆలోచిస్తుంది కంపెనీ. నవనిర్మాణ్ గ్రూప్ అనేది ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే మీరు మమ్మల్ని నమ్మారా, మేము 100% మీకోసం కంపెనీ 24 hours మీ గురించి ఆలోచిస్తాం. అలాగా ఒక స్లాబ్ పెట్టుకున్నాం. ఒక 10 customers ఈ రేటు, ఓ 10 customers ఈ రేటు, ఓ 10 customers ఈ రేట్ అలా పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పుడు మాకు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు? ఈ రోజున మార్కెట్లో దొరకంది ఏంటి చెప్పండి? మీరు ఎంత డబ్బు పెట్టినా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా కనబడింది ఒకటే, పీస్ ఆఫ్ మైండ్ కనపడదు. వీఆర్ సెల్లింగ్ పీస్ ఆఫ్ మైండ్. యూ కమ్ టు దట్ సైట్, డెఫినెట్గా మీరు నేను ఇక్కడే ఉండాలి అనేదే మీరు ఆలోచన చేస్తారు ఆ ప్రాజెక్ట్. ఓకే. అట్మాస్ఫియర్ ఎవ్రీథింగ్ అక్కడ మీకు కనబడుతుంది. ఎందుకంటే ఒక ఐలాండ్ సిటీకి 20 kilometers డిస్టెన్స్లో అసలు ట్రావెలింగ్ టైమే తెలియదు. అవన్నీ కూడా మేము ఆలోచన చేసి వీకెండ్ హోమ్స్ క్రియేట్ చేసాం. దానిలో ఏంటంటే 630 square yardsలో ఒక 30 fruit plants, ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నాం. ఎవరికైనా ఎక్స్క్లూజివ్లీ కాటేజ్ కావాలి, విత్ కాటేజ్ మేము కడతాము. మీకు అవకాశం ఉంది, మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకుంటే విత్ కాటేజ్ ఇన్వెస్ట్ చేయండి. ఓకే. దాన్ని ఏం చేస్తుంది కంపెనీ, డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నాం. ఈరోజు డిజిటల్ మార్కెట్ ఉంది, ఎలాగైతే కస్టమర్స్ మేము ప్రమోట్ చేస్తున్నామో వచ్చి టైం స్పెండ్ చేయండి అంటున్నాం. ఎందుకు? ప్రతి ఇంటికి కూడా ఈ రోజున విజయవాడ అంటే ఒక ఫ్రెండో ఒక చుట్టాలో ఎవరో ఒకరు ఉన్నారు. విజయవాడ సెంటర్ పాయింట్ కింద తీసుకుంటే ఒక 100 to 150 kilometers డిస్టెన్స్లో లాట్ ఆఫ్ టెంపుల్స్, టూరిజం, బీచెస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో మీరు నారాయణ్ ఖేడ్ వెళ్ళి ఒక పూట ఉండడానికే ఇబ్బంది పడి వీకెండ్ హోమ్ స్పెండ్ చేయడం కన్నా ఎక్కడో మీరు విజయవాడ వస్తే యూ కెన్ ఎంజాయ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్, మొత్తం ఒక ప్యాకేజ్ కింద, ఒక వారం రోజులు ఒక టూర్ ప్యాకేజ్ కింద ప్లాన్ చేసుకుని రావచ్చు. అదేవిధంగా ఈ ప్యాకేజ్ని మీరు అమ్మచ్చు కూడా. ఓకే. రియల్ రిచ్ గ్రూప్తో మీరు టైప్ చేసి డైరెక్ట్గా మీరు ఈ వీక్ వచ్చారు, డైరెక్ట్ కంపెనీకి ప్రాపర్టీని అటాచ్ చేసేసారు.
నెక్స్ట్ ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి మేము ఇదే ప్యాకేజెస్ని మేము కూడా ప్రమోట్ చేసి ప్రాజెక్ట్ని వాల్యూ పెంచి మేము కస్టమర్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, వాళ్ళకి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ లా కూడా మీరు జనరేట్ చేసిస్తారు. ఎస్, జనరేట్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాం, బట్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఓకే, సో ఇప్పుడు 15 lakhs అంటే టు కంపేర్ విత్ హైదరాబాద్ టాప్ ఆఫ్ ద సిటీస్ తో పోలిస్తే 15 lakhs చాలా చిన్న అమౌంట్, చాలా చిన్న అమౌంట్. ఎందుకంటే ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ కే 8 lakhs 10 lakhs అవుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంటీరియర్ లాంటి వర్క్ చేయాలన్నా 20-30 lakhs కాబట్టి. కానీ ఈ వీకెండ్ హోమ్స్ అనేది కాన్సెప్ట్ విన్నప్పుడు చాలా మందికి చాలా యూనిక్ గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ లో చూస్తే సార్, ఇప్పుడు కూకట్పల్లి లేదంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే రిసార్ట్స్, వాళ్ళు వీకెండ్ వస్తే రిసార్ట్స్కి వెళ్ళాలి, అక్కడ 15,000 20,000 ఒక్క నైట్కి. అది ఒక్క నైట్కి మనం 20,000 ఇన్వెస్ట్ చేసి ఆ వన్ డే ఆ సింగిల్ నైట్ ఎంజాయ్ చేసి వాళ్ళు బ్యాక్ వస్తూ ఉంటారు. బట్ ఇలాంటిది మనం తీసుకోవడం ద్వారానో లేదంటే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారానో వాళ్ళకి గుడ్ రిటర్న్స్ తో పాటు హ్యాపీ మూమెంట్స్ ని మీ వెంచర్ ద్వారా ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే విజయవాడకి మంచి రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే విజయవాడలో ప్రైవేట్ రిసార్ట్స్ లేవండి. అవును. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా షిఫ్ట్ అయిన తర్వాత దాని రిలేటెడ్గా చాలా ఆఫీసెస్ విజయవాడలో వర్క్ చేస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఇవన్నీ కూడా. వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ పార్టీస్ చేసుకోవడానికి కానీ వీకెండ్ పార్టీస్ చేసుకోవడానికి కానీ ఎక్కడా లేవు. అదే కనుక మన కస్టమర్ కనుక దీనిలో ఇన్వెస్ట్ చేసి సో కంపెనీకి టైప్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆల్మోస్ట్ 365 daysలో 100 days, బికాస్ నేను 100 days అని ఎందుకన్నానంటే 52 Saturdays 52 Sundays 100 days మనం బయట ఇచ్చిన, బికాస్ వీఆర్ ఛార్జింగ్ 10,000 rupees అండి పర్ డే. వీఆర్ ఛార్జింగ్ 10,000 rupees ఫర్ ఈచ్ కాటేజ్. అంటే ఎంత వస్తుంది 100 daysకి 10 lakhs ఈజీగా. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1 year కంటే తక్కువలో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని ఆలోచించుకుని కస్టమర్ మాతో పాటు టైప్ అవ్వండి, రండి. ఎందుకంటే నవనిర్మాణ్ గ్రూప్ సంస్థ ఎప్పుడు ఒకటేనండి, అమ్మేసి చేతులు దులుపుకోరు, కలిసి ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతుంది. కస్టమర్ని ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాజెక్ట్లో మీరు మాతో ఉండండి అంటాం. ఎందుకంటే మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము నవనిర్మాణ్ బ్రాడ్కాస్ట్ అని ఒకటి మేము రన్ చేసుకుంటాం. మేము గ్రూప్స్ ఏ రోజు అప్డేట్ ఆ రోజు దానిలో ఉంటుంది కస్టమర్స్కి. ఓకే, అందరికీ ఉంటుంది. ఎందుకు అంటే మేము ఎప్పుడు కూడా ఓపెన్, నవనిర్మాణ్ గ్రూప్ అనేది ఓపెన్ బుక్. చాలా మంది రియల్ ఎస్టేట్లో ఏంటంటే మేము ఏంటి ఇలా ఏంటి అంటారు. మేము ఎంత కొన్నాం, ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేది కూడా మేము క్లియర్గా చెప్తాం. బికాజ్ ఎందుకంటే మేము లాంగ్ రన్ ఆలోచించాం. ఒక ఆల్మోస్ట్ ఒక 25-30 years తర్వాత నవనిర్మాణ్ గ్రూప్ అనేది ఒక నెంబర్ 1 సంస్థ కింద ఉండాలి ఇండియాలోనే అనేది మా విజన్ తోటి మేము స్టార్ట్ చేసాం. సో ట్రాన్స్పరెన్సీ అనేది ది ఫస్ట్. అందుకే చూడండి మా నవనిర్మాణ్ గ్రూప్ కింద ఒకటి ఉంటుంది, ట్రెడిషన్ ఆఫ్ ట్రస్ట్. నమ్మకంతో ఉన్న వాళ్ళే ఈరోజు నిలబడ్డారు. అదే మేము పెట్టుకొని హోల్ హార్టెడ్గా మేము సర్వ్ చేస్తున్నాం కస్టమర్స్కి. సో ఏంటి సార్ మీ వెంచర్కి సంబంధించి ఎలా ఉండబోతుంది? మీ వెంచర్లు ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి? మీరు ఏమేమి డిజైన్ చేశారు? మేము డిజైన్ చేసింది ఏంటంటేనండి, యాక్చువల్గా దీనిలో ఆల్ 40-30 feet roads ఇచ్చాను నేను. ఓకే. యాక్చువల్గా ఫార్మ్ ల్యాండ్ అనేటప్పటికి 20-25 feet roads ఇస్తారు. మేము ఇచ్చింది 40-30 అండ్ మెయిన్ రోడ్ 60 feet road. ఓకే. టోటల్గా వచ్చేసి అవుటర్ అంతా కూడా క్లోజ్ చేసాం విత్ మెష్ ఫెన్సింగ్, టోటల్ క్లోజ్ చేసాం. అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా మీకు మోర్ దెన్ 8,000 plants వస్తున్నాయి. ఒక 20 acresలో ఫస్ట్ ఫేజ్ కింద రిలీజ్ చేశాను. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇంకొక 30 acres. ఈ 20 acresలోనే 8,000 plants పెడుతున్నాం. అంటే ఏంటంటే ప్యూర్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా మీకు ఎలా ఉంటుందంటే అక్కడికి వస్తే కనుక లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. హెల్దీ అట్మాస్ఫియర్. 8,000 plants in 20 acres. సో అంత మేము డిజైన్ చేయించాం. అది కాకుండా ఏం చేసామంటే ఒక ప్రైవేట్ క్లబ్ హౌస్ అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫస్ట్ లెవెల్లో మాకు ఒక 89 plots వచ్చాయి. ఓకే. ఈ 89 members ఎక్స్క్లూజివ్లో ఒక 1.5 acre క్లబ్ హౌస్ కడుతున్నాం వీళ్ళకి. ఓకే. మీకంతా కూడా ఏంటంటే వీళ్ళకి ఒక ప్రైవేట్ కాటేజ్, ఎందుకంటే ఎవరైతే ప్లాట్స్ మాత్రమే తీసుకుంటున్నారో వాళ్ళు ఎక్కడ వచ్చి స్టే చేస్తారు. సో దే ఆర్ గివింగ్ మెంబర్షిప్ ఇన్ అవర్ క్లబ్ హౌస్. సో ఓన్లీ 89 members తోటి ఒక క్లబ్ హౌస్ క్రియేట్ చేస్తే పర్పస్ సర్వ్ అవ్వదు. అందుకని ఏం చేసామంటే రివర్ ఫ్రంట్లో ఒక 4.5 acres తీసుకున్నాం. ఓకే. దానిలో కమర్షియల్ బాలీ టైప్ కాన్సెప్ట్లో 1 acre ఆర్టిఫిషియల్ పూల్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే రివర్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అవును. రివర్లో అందరూ స్నానం చేయరు, బోటింగ్ చేయడానికి అవకాశం ఉండదు అందరికీ కూడా, ఎందుకంటే ఫ్లో ఎప్పుడు ఉండదు. మేము దీనిలో బోట్స్ క్రియేట్ చేస్తాం. ఓ నైస్. దాని చుట్టూరా కూడా కాటేజ్ క్రియేట్ చేస్తాం. అంటే ఏంటంటే మీరు ఆ 4.5 acresలో 1 acre ఏదైతే ఉందో ఫుల్ పూల్తో నిండి ఉంటుంది, ఆల్రెడీ డిగ్గింగ్ అయిపోయింది. సో ఆ పూల్ క్రియేట్ చేస్తున్నాం, చుట్టూ కాటేజ్ క్రియేట్ చేస్తాం. అది కాకుండా కూడా ఏంటంటే అదర్ యాక్టివిటీస్ మోర్ దెన్ అరౌండ్ ఒక 20+ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తాం. సూపర్. సో ఆ ప్రైవేట్ క్లబ్ హౌస్ కాకుండా కమర్షియల్ రిసార్ట్ ఏదైతే కడుతున్నామో పబ్లిక్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. పబ్లిక్లో ఫ్లో ఎప్పుడైతే వెంచర్లోకి వచ్చిందో మీకు ఏమవుతుందంటే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది.
ఎందుకంటే మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ అక్కడ తిరుగుతున్నాయి, మీ ఐడియాని కాపీ చేస్తాం. చాలా కంపెనీ వాళ్ళు తిరుగుతున్నారు అక్కడ ల్యాండ్ కావాలి. సో మేమే యాక్చువల్గా అంటే మాకు మేమే కాంపిటీషన్ అయిపోతున్నాం అక్కడ. మీరే కొత్త ఐడియాస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తున్నట్టు. చాలా మంది తిరుగుతున్నారు, మేము చూస్తున్నాం కదా, ఎవరు వస్తున్నారు కొత్త కొత్త పెద్ద పెద్ద కార్లు అన్ని వెళ్తున్నాయి మా సైట్ ముందు నుంచి. ఏంటంటే లోపల ఇంకా రిసార్ట్ కట్టాలని ట్రై చేస్తున్నారు. ఓకే. సో డెఫినెట్ గా మాకున్న అనుభవంతో చెప్తున్నాము, ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఇన్వెస్ట్ చేస్తే ఏదైతే ఈ రోజు మేము 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నామండి, మా టార్గెటెడ్ ప్రైస్ బై 2026 10,000. ఈజీ కనిపిస్తుంది, ఫ్యూచర్ ముందుగా కనిపిస్తుంది. 10,000 టార్గెటెడ్ ప్రైస్. ఎందుకంటే దానికి తక్కువ అమ్మడానికి కూడా లేదు, మేము ఈ రోజే అమ్మడానికి లేదు. బట్ నేను కస్టమర్స్కి ఆఫర్ చేసేది ఏంటంటే మీరు మాతో కలిసి రండి, మా ఇన్వెస్ట్మెంట్లో మీరు కూడా భాగస్వాములు కండి, ఆ లాభాలు మీరు కూడా తీసుకెళ్ళండి. సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుని వచ్చే వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాయి? లోన్ ఫెసిలిటీస్ దీనికి ఉండదండి, ఎందుకంటే ఐలాండ్ కాబట్టి ఇట్స్ ఆల్ ప్రైవేట్ ప్రాపర్టీస్. సో అన్ని కూడా లోన్ ఫెసిలిటీస్ ఉండవు. ఓకే. ప్రైవేట్ మామూలుగా మీరు పర్సనల్ లోన్ తీసుకుని చేసుకోవడమే. ఓకే. సో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక లో బడ్జెట్ లో ఒక ఇల్లు ఇచ్చేస్తున్నట్టే, నిజం చెప్పాలంటే ఒక కాటేజ్ అంటే ఒక వాళ్ళ సొంత ఇల్లు. మీరు కేరళలో చూసుంటారు, మీకు బ్యాక్ వాటర్స్ అవన్నీ కూడా జనరల్ గా ఎలా ఉంటుందంటే, బ్యాక్ వాటర్ లో ఒకసారి మీరు ఆ బోట్లో వెళ్ళినప్పుడు చూస్తే కనుక ఒక 1000 కాకులు దగ్గర వాలినట్టు ఉంటుంది. అది సముద్రం, అది ఆ బ్యాక్ వాటర్ లో. సో అలాగే ఏమైపోతుందంటే అవకాశం ఆంధ్రాకి చాలా ఉందండి. ఏదో ఒక బ్యాడ్ డేస్ అనేవి రన్ అవుతున్నాయి, చెడులో కూడా మంచి ఎతకాలి. ఇప్పుడు అవకాశాలు ఎతకాలి. తెలివైన వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మార్కెట్ పడిపోయినప్పుడే. నా స్నేహితులు 2017లో విజయవాడలో ఇన్వెస్ట్ చేద్దామని తీసుకెళ్లారు నన్ను. ఎందుకంటే తీసుకెళ్ళినప్పుడు నేను ఒక 1 or 2 months తిరిగాను రెగ్యులర్గా. నేను ఇన్వెస్ట్ చేయలేదు, నేను చేయనని చెప్పాను. ఎందుకు చేయలేదంటే నేను ఇక్కడ షాద్నగర్లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి షాద్నగర్లో 13 లక్షలు కొన్నాం ఎకరం. మా రిలేటివ్స్లోనే ₹1 కోటి పెట్టుకున్నారు ఆ టైంలో. మేము 2020కి వచ్చేటప్పటికి ₹1,40,00,000 అమ్మాం షాద్నగర్లో ల్యాండ్. 2021లో అక్కడ ₹1 కోటి పెట్టుకున్న వాళ్ళు 70 లక్షలకు అమ్మారు. సో నేను అనేది ఏంటంటే మా ఆలోచనలతో పాటు నడిచిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మేము ఒక సైకిల్ కాదు, ఒక 4-5 సైకిల్స్ చూసాం. అవును. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, విజయవాడలో ఇన్వెస్ట్ చేయాలంటే నేను విజయవాడలోనే 100 ఎకరం కొంటాను. బికాస్ రేట్ తక్కువ ఉంది, ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు ఒకటేలా ఉండదు పరిస్థితి, కంపల్సరీ చేంజ్ అవుతూ ఉంటుంది. తక్కువలో ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్ గా మంచి రేట్లు వస్తాయి. ల్యాండ్ రేట్ అనేది ఎప్పటికైనా గ్రో అయ్యేదే కానీ తగ్గేది కాదు. ఇప్పుడున్న సిచువేషన్ దానిలో ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది, ఎంత డిస్టెన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. 20 కిలోమీటర్ల సిటీ కంటే హైదరాబాద్ 20 కిలోమీటర్లు కాదండి, తెలంగాణ మొత్తంలోనే 5,000 గజం ఎక్కడ ఉంది చెప్పండి. తెలంగాణ మొత్తంలో 5,000 గజం ఎక్కడ ఉంది? ఈవెన్ మెదక్ లాంటి ఏరియాలోకి వెళ్ళినా అక్కడ కూడా 7,000, 8,000 చెప్తున్న సిచ్యువేషన్స్ కనపడతాయి. ఎక్కడ ఉందండి? విలేజెస్ లో కూడా ఎక్కువ రేట్స్ ఉన్నాయి, అమ్ముతున్నారు. బట్ విజయవాడ లాంటి సిటీలో మీరు ఇన్ని ఎమ్యూనిటీస్ తో ఇంత కాస్ట్లీ ప్రాజెక్ట్స్ ని జస్ట్ నార్మల్ ప్రైస్ కే నవనిర్మాణ గ్రూప్ అందిస్తుంది. జస్ట్ 15 lakhs కి ఒక కాటేజ్ తో పాటు. అండ్ బెస్ట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం పెట్టే ప్రతి రూపాయికి విత్ ఇన్ 1 yearలోనో 1.5 yearలోనే మన రిటర్న్స్ మనకు వచ్చే విధంగా కూడా వాళ్ళకు ఆఫర్స్ ఇస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక కొత్త డిజైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ కంటే కూడా విజయవాడ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో కింద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ప్రాజెక్ట్ సంబంధించి అలాగే ఈ వెంచర్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ విత్ గుడ్ రిటర్న్స్తో నవనిర్మాణ గ్రూప్ మీకు అందిస్తుంది. ఇది ఈరోజు సార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.